ఓం నమ శివాయ. మాసములన్నిటిలో మహిమాన్వితమై పాపములన్నిటినీ దహించే పవిత్ర మాఘమాస మహిమను శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన పద్మపురాణ మహాత్యంలో ఈ రోజు ఈ 5వ అధ్యాయంలో మనమందరము వినబోయే కథ జ్ఞానం లేని జీవికి, వ్రతం కూడా తెలియని ప్రాణికి విముక్తిని ప్రసాదించిన మాఘమాస మహిమ కథ కుక్కకు విముక్తి కలుగుట. వశిష్ఠుడు దిలీప్ మహారాజుతో ఇలా అంటున్నాడు. దిలీప్ మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి ఏ విధంగా చెప్పాడో విన్నావు కదా. ఇంకొక కథను పార్వతీకి శివుడు ఈ విధంగా చెప్పాడు. అది ఏంటంటే అని చెప్తున్నట్ట. ఏమంటున్నాడండి ఆ పరమేశ్వరుడు? మాఘమాసంలో నది స్నానాలు చేయువారు గొప్ప ధనవంతులవుతారు. ప్రస్తుత కాలమందు ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా మాఘమాసం మొదలెడిన తర్వాత వాళ్ళ కష్టాలన్నీ క్రమంగా సమసిపోతాయి. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణ్ణి పూజించిన ఎడల శ్రీహరి కటాక్షానికి అందరూ పాత్రులవుతారు. అందులో అనుమాత్రమైన సందేహం లేదు పార్వతి అని పార్వతీదేవితో ఆ పరమేశ్వరుడు అంటున్నాడు. అప్పుడు ఆ పార్వతి ఏమంటోంది? ఓ నాదా, శ్రీ లక్ష్మీనారాయణ వ్రతం చేసిన ఎడల మనోవాంఛాఫల సిద్ధి కలుగుతుందని చెప్తున్నారు కదా. ఆ వ్రతం విధానం ఎట్టిదో, ఎలా చెయ్యాలో, ఎలా ఆచరించాలో తెలియపరచండి అని అడుగుతుందన్నమాట. అడిగితే అప్పుడు ఆ మహేశ్వరుడు పార్వతీతో ఇట్లా చెప్తున్నాడు. పార్వతి, మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమునే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని ఒక మంటపాన్ని ఉంచి ఆ మంటపం ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పాలు ఫలాలు తీసుకొచ్చి లక్ష్మీనారాయణ మంటపం మధ్యన ఉంచి ఆ విగ్రహాలకు గంధం, కర్పూరం అనేటువంటి మొదలగు ద్రవ్యాలన్నీ పూసి పూజించాలి. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడాకును అందులో ఉంచి దానిపై ఒక కొబ్బరికాయ పెట్టి దానిపై ఒక కొత్త వస్త్రం కూడా పెట్టి ఈ లక్ష్మీనారాయణ ప్రతిమను కూడా ఉంచి పూజించాలి. ఆ మండపం మధ్యలో ఒక సాలగ్రామాన్ని నుంచి ఒక బ్రాహ్మణ్ణి ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువుల్ని ఉంచి నైవేద్యం పెట్టాలి. తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్య ప్రదానం చేయాలి. ఆ తరువాత శ్రీరామచంద్ర ప్రభువుని ఒకసారి మనసులో ధ్యానించుకోవాలి. ఇంకా ఏమంటున్నాడా పరమేశ్వరుడు? పార్వతి, ఒక సద్బ్రాహ్మణునికి బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలవన్నీ కూడా ఒక పాత్రలో ఉంచి దానిపై ఒక కొత్త గుడ్డతోటి మూట కట్టి దానం ఇయ్యాలి. మాఘ పురాణాన్ని స్వయంగా పఠించడం గాని వినడం గాని చేసి చేతిలో అక్షంతలు ఉంచుకుని చివరిలో శ్రీమన్నారాయణ ధ్యానించుకుని కొన్ని అక్షంతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షంతలు తమ తలపై వేసుకోవాలి. కాబట్టి ఓ శాంభవి, మాఘ స్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణ నిష్ఠతో నియమాలతో పూజిస్తే కనుక ఎటువంటి పాపాలైనా సరే నశించిపోతాయి అని అంటున్నాడు పరమశివుడు. దాని గురించి ఒక ఉదాహరణ కూడా చెప్తాను, విను పార్వతి సావధానంగా అని అంటున్నాడండి ఆ పరమశివుడు. ఏంటా కదా? ఒక గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయడానికి ఉత్తర దేశకు బయలుదేరతాట. అక్కడ వాళ్ళు అనేక పుణ్య నదుల్లో స్నానం చేస్తూ పవిత్ర క్షేత్రాలను దర్శిస్తూ మార్గ మధ్యంలో ముని పుంగవులంతా కలిసి ఒక ఇష్టాగోష్ఠి ఏర్పరచుకుంటూ మాట్లాడుకుంటూ అట్లా అట్లా వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళి 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 కొన్ని రోజులకి వాళ్ళు వెళ్ళేసరికి కొన్ని రోజులకి మాఘమాసం రానే వచ్చింది. ఇక మాఘమాసం వచ్చిందని చెప్పి ఇంకా వీళ్ళంతా కృష్ణానదిలో స్నానం చేయాలని అనుకుని అక్కడ ఉంటారనమాట. అక్కడ ఉండి ఆ గౌతముడు తన శిష్యులతో కలిసి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమని ఒక రావి చెట్టు వద్దకు వచ్చి అప్పుడు ఇలా చదువుతాడు ఆయన శ్లోకం. మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివ రూపాయ వృక్షరాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి గౌతముడు ఆ చెట్టు మొదలు కూర్చుని శ్రీహరిని యథాశక్తిగా పూజిస్తాడనమాట. ఆ తర్వాత ఆ శిష్యులందరినీ కూడా పిలిచి వాళ్ళకు కూడా ఈ మాఘమాస ప్రభావాన్ని కూడా వినిపిస్తాడు. ఈ విధంగా వాళ్ళంతా ప్రతిరోజు ఇట్లా చేస్తూ ఉంటారనమాట. ఇంకొక రోజు మాఘశుద్ధ దశమి నాడు ఏం చేశారు వాళ్ళంతా? ఆ చెట్టు మొదట ఒక మండపాన్ని ఏర్పరిచి
ముగ్గులు పెట్టి మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. ఇంకా ఆ మండపం మధ్యలో ఆ శ్రీహరి ఫోటో నుంచి పూజిస్తారు. ఆ విధంగా పూజిస్తున్న టైంలో ఒక ఆడకుక్క వచ్చి ఆ భగవంతునికి చేయుచున్న పూజ అంతా రెప్ప వాల్చకుండా అదే విధంగా అలా దీక్షగా చూస్తోంది. చూసి ఆ రావి చెట్టు ఎదురుగుండా కూర్చుని ఉంటుంది అనమాట. ఇంకా ఈ శిష్యులు దాన్ని చూసి వారి వద్ద ఉన్న కళ్ళతోటి ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రతోటి దాన్ని బెదిరిస్తారు. అదేం చేస్తుంది, ఆ కుక్క అక్కడి నుంచి లేచి ఉత్తరం వైపు వెళ్ళి మళ్ళీ తూర్పుకు తిరిగి మళ్ళీ దక్షిణ తీసుకొచ్చి మళ్ళీ అదే ప్రకారం పడమర దిశలోకి వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ ఏం చేస్తారు ఆ శిష్యులు, మళ్ళీ బెదిరిస్తారు. మళ్ళీ ఏం చేస్తుంది, ముందు లేచినట్టే మళ్ళీ రెండోసారి కూడా ఆ మండపం చుట్టూ అలా తిరిగి వస్తుంది. ఇంకా ఆ శిష్యులు మూడోసారి కూడా మళ్ళీ ఆ కర్రతో బెదరగొడితే మళ్ళీ ఆ కుక్క ఆ రావి చెట్టు చుట్టూ తిరిగి వస్తుంది అనమాట. అలా ఎన్నిసార్లు అయింది ఇప్పటికీ? 3 సార్లు. అలా 3 సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల, అందులోనూ అది మాఘమాసం అయినందువల్ల అది వెంటనే తన కుక్క రూపాన్ని వదిలేసి రాజుగా మారిపోతుంది. ఇక ఆ రాజు సకలాభరణాలు ధరించి ఆ మునుల ఎదుట నిలబడి వాళ్ళందరికీ నమస్కరిస్తాడట. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవడం చూసి ఆ గౌతమ మహర్షి, ఆ మునులు అందరూ చాలా ఆశ్చర్యం పోయి, ఏంటి ఓయి నీవెవ్వరు, ఇలా ఎందుకు మారిపోయావని గౌతముడు ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ రాజు ఏమంటున్నాడు, ఓ మునిచంద్రమా, నేను ఒక కళింగ రాజుని, మాది చంద్రవంశము, నా పేరు జయచంద్రుడు, నేను అన్ని విద్యల్లోనూ ప్రావీణ్యత గలవాడిని, నా దేశ ప్రజలను ధర్మ మార్గాన్ని పరిపాలన చేయిచూ ఉన్నాను. దాన ధర్మాలంటే నాకు చాలా ప్రేమ. నేను అనేక దానాలు చేశాను. గోదానము, భూదానము, హిరణ్య దానము, సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము, తిలదానము కూడా చేసి ఉన్నాను. అనేక ప్రాంతాల్లో చెరువులు తవ్వించాను, నూతులు తవ్వించాను, బాటసార్లకి నీడనివ్వడానికి చెట్లను నాటించాను, ధర్మశాలను కట్టించాను, ఇంకా పశువులు తాగడానికి నీటి గుంటలు తవ్వించాను, నిత్యము పేద ప్రజలకు అన్నదానము, చలివేంద్రాలు కూడా ఇంకా ఎన్నో పుణ్యకారాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలు నిర్మించి ఉన్నాను. దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. బ్రాహ్మణుల చేత, వేదాలు చదివే పండితుల చేత ఎన్నో క్రతువులు చేయించాను. ఇక పురాణాల్లో ఉన్న ధర్మాలన్నీ చేసేశాను. కానీ నేను ఇలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు చెప్తాను వినండి అని ఆ రాజు ఈ గౌతమ మహర్షికి శిష్యులకి చెప్తున్నాడు. ఏంటిటా కదా, ఒక రోజు ఒక మునిపుంగవాడు ఒక గొప్ప యజ్ఞం ఒకటి తలపెడతాడట. అతను యజ్ఞం చేయడానికి, అంటే యజ్ఞం అంటే సామాన్య విషయం కాదు కదండి, దానికి ధనము వస్తు సముదాయం కావాలి కదా. అందుకని ఏం చేశాడు, ఆ మునిపొంగవాడు నా దగ్గరకు వచ్చి అర్థించాడు. మునిసత్తముడు వచ్చిన వెంటనే నేనేమో కాళ్ళు కడిగి నీళ్లు నా నెత్తిపై చల్లుకుని ప్రశ్నలు వేశాను. ఆ ముని నా సత్కారానికి చాలా సంతోషించాడు. సంతోషించి ఇలా అన్నాడు, రాజా నీకు గుప్త విషయాలు చెప్తాను. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశిస్తాడు. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యాన్ని చదవడం గాని వినడం గాని చెయ్యి. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాక అశ్వమేధ యాగం చేస్తే గనక ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము, తీర్థ స్నానాలు చేస్తే వచ్చే ఫలితము, ఇంకా పంచయాగాలు చేసినంత ఫలము, ఇంకా మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వస్తే ఆదివారం గాని, దశమి ఆదివారం వస్తే ఆ రోజు గాని ఉదయమే స్నానం చేసిన, ఇంకా మరి మాఘ పౌర్ణమి రోజు ఉదయాన్న స్నానం చేసిన మానవుడు ఎటువంటి పాపాలైనా సరే పోతాయి అని చెప్తాడనమాట. ఒకవేళ ఇతర జాతుల వారైనా సరే ఈ మాఘమాసం అంతా నిష్ఠతో స్నానం చేసి దాన ధర్మాలు ఆచరించి మాఘ పురాణం చదివినా లేక విన్నా కూడా మరుజన్మలో బ్రాహ్మణులే జన్మిస్తారు అని ఆ మునివరుడు నాతో చెప్పాడు. నేను అతను అవమానించినట్లు మాట్లాడి ఇలా అన్నాను నేను, అయ్యా మునిసత్తమా, మీరు పలికిన పలుకులని నాకు తెలుసు, అన్ని బూటకాలు, వాటిని నేను నమ్మను, నేను అంగీకరించను. ఏవో అత్యశక్తులు నాకు చెప్పద్దు. నేను మాఘమాసాలు చేయడం గాని, దాన పుణ్యాదులు చేయడం గాని, పూజా పునస్కారాలు చేయడం గాని, ఆచరించడం గాని నేను చెయ్యను. చలి జన్మల్లో చన్నీటి స్నానం చేయడం ఎంతో కష్టం కదా. ఇక నాకు ఈ నీతి బోధలు ఏం చెప్పకండి, నాకున్న ఫలితాలు చాలు, నాకున్న పుణ్యాలు చాలు అని ఆ మునితో అన్నాను నేను. నా మాటలకు ఆ మునికి కోపం వచ్చింది. ఆయన ముఖం చిట్లించుకుని, సరే నేను చెప్పాల్సింది చెప్పా, నీ ఇష్టం, అది నా ధర్మం అని ఆ యజ్ఞానికి కావాల్సిన అన్ని వస్తువులు ధనాలు అవన్నీ తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గబాబా నేను అప్పుడు
ఆ ముని చేతులు పట్టుకుని బతిమలాడితే చివరికి అంగీకరించి అంత ధనం తీసుకుని వెళ్ళాడు. ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యపాలన చేసుకుని ప్రాణాలు విడిచి తిని తర్వాత ఏమైందంటే నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మే వచ్చింది. నా పాపఫలం ఏమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడ్డాను. ఇప్పుడు మీరు చేయి పూజాస్థలం చుట్టూ 3 పర్యాయాలు ఈ ప్రదక్షిణ చేశాను కనుక నా పూర్వజన్మ శృతి అంతా నాకు కలిగింది. దైవయోగాన్ని ఎవరు తప్పించలేరు కదా. ఇట్లా ఈ కుక్క జన్మలో ఉండగా మరి నాకు పూర్వజన్మ శృతి ఎట్లా సంక్రమించిందో మీరే చెప్పాలి అని ఆ రాజు ఆ గౌతమ మహర్షిని శిష్యులను అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ రాజు చెప్పిన వృత్తాంతం అంతా ఈ గౌతముని విని ఆశ్చర్యపోయి, మాఘమాసాన్ని నువ్వు చాలా చులకనగా చూడడం వల్ల నీకెంత ఆపద వచ్చింది, అది అనుభవమే చెబుతోంది కదా. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు చాలా ఉత్తముడు. అతడు పలికిన విషయాలన్నీ నిజంగా యథార్థాలవి. నీవు కుక్కవై ఎట్లు పవిత్రుడు అయితువో ఆ వృత్తాంతాన్ని నేను చెప్తాను, సావధానంగా వినమని చెప్తాడు ఈ గౌతమ మహర్షి ఈ రాజుతోటి. నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమందుండి ఈ మాఘమాసమంతా కృష్ణానదిలో స్నానాలు జపాలు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదామని వచ్చాము. మేమందరము ఈ వృక్షరాజం కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొంచున్నాము. కుక్క రూపంలో ఉన్న నీవు దారిని పోతూ ఇతడు నైవేద్యాన్ని చూసి తినవలన ఆస్తో వచ్చి కూర్చున్నావు. అప్పుడు నీవు ఎలా ఉన్నావో తెలుసా? నీ శరీరం అంతా బురదైపోయింది, చూడడానికి చాలా అసహ్యంగా ఉన్నావు. మేమేమో పరిశుద్ధంగా ఉండి భగవంతుడు పూజ చేస్తున్న టైంలో నువ్వు వచ్చి ఉంటే ఒక జంతువు గాని ఒక పక్షి గాని వస్తే దాన్ని తరిమివేయడం సహజమే కదా. మరి నీ అసహ్యంగా ఉండడం వల్ల నా శిష్యులంతా నిన్ను కర్రతో కొట్టడానికి ప్రయత్నించారు. సో అందుకు నువ్వు పారిపోయి నైవేద్యాన్ని తినవల్ల ఆస్తో మళ్ళీ తిరిగి యథాస్థానానికి వచ్చి కూర్చున్నావు. మళ్ళా నా శిష్యులు నిన్ను కొట్టబోయారు, మళ్ళీ పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చావు. అలా 3 సార్లు తిరిగి నువ్వు రావడం వల్ల భగవంతుడు నీ రూపాన్ని మార్చి నిజ రూపాన్ని ప్రసాదించాడు అని అంటున్నాడే గౌతముని. అనగా భగవంతుని మండపం చుట్టూ తిరగడం వలన మాఘమాస ఫలం కలిగి పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసం అంతా నదిలో స్నానం చేసి భగవంతుడిని ధ్యానించి పురాణం చదివి పురాణ పఠనం చేస్తే ఎంతటి ఫలం వస్తుందో ఊహించుకో అని చెప్తే అప్పుడు ఆ రాజు వింటూ ఉండంగా ఆ టైంలో సడన్ గా అక్కడే ఆ రావి చెట్టులో నుంచి ఒక త్వరలో నుంచి ఒక మండూకము అంటే ఒక కప్ప బయటకు వచ్చి ఆ గౌతమ ఋషి పాదాలపై పడి బెకా 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 మన అరుస్తూ అటు ఇటు గెంతూ ఉంటుంది. అట్లా గెంతడంలో ఆ మండపం వద్దకు వచ్చి అది ఏం చేస్తుందో చూడంగానే కొంచెంలో హఠాత్తుగా ఆ కప్ప రూపాన్ని వదిలేసి ఒక మునివనితిగా మారిపోతుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది, యవ్వనవతి. గౌతమ ఋషి అని చూడంగానే ఆమెకి జ్ఞానోదయం అయిపోయి తన యొక్క పూర్వజన్మ వృత్తాంతం అంతా జ్ఞాపకానికి వస్తుందన్నమాట. అప్పుడు గౌతముని ఆ అమ్మాయితో అంటున్నాడు, నీవెవరిదానివమ్మా, నీ పేరేంటి, నీ వృత్తాంతం ఏమిటని ప్రశ్నిస్తాడు. అందుకు ఆమె తన పూర్వజన్మ వృత్తాంతం అంతా తెలియజేయడానికి ఇట్లా చెప్తోంది. అదండి ఈ రోజు మన అధ్యాయం. ఇక ఈ కప్ప రూపాన్ని విడిచేసి ఈ స్త్రీ పూర్వ కథని మనం రేపటి 6వ అధ్యాయంలో చెప్పుకుందాం. మాఘమాసంలో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తోందంటే మాఘమాసంలో ఒక్క గంగా స్నానం, ఒక్క నామస్మరణ, ఒక్క దానం జీవితాన్నే తరింపజేస్తాయండి. పశువుకే విముక్తినిచ్చిన మాఘమాస మహిమను మనమంతా భక్తితో ఆచరించుదాం. ఓం నమో నారాయణాయ.